ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయంలోని 27వ శ్లోకము మరియు చివరి శ్లోకం గురించి ఈరోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఇలా తెలియజేశారు: ఎవడు నన్నే అచంచలమైన భక్తి యోగము చేత సేవించుతున్నాడో అతడు ఈ గుణములన్నిటినీ లెస్సగా దాటివచ్చి బ్రహ్మముగా అవుటకు సమదొరుకుతున్నాడు. ఇక దేవుడు చెప్పేటువంటి 27వ శ్లోకంలో ఎట్లా అన్నారు భగవానుడు: బ్రహ్మణో హి ప్రతిష్టాహం మృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. హి ఏలయనగా అహం నేను, అమృతస్య నాశరహితమును, అవ్యయస్య చ నిర్వికారమును, శాశ్వతస్య ధర్మస్య చ శాశ్వత ధర్మస్వరూపమును, ఏకాంతికన్య సుఖస్య చ దుఃఖము యొక్క కలయిక లేని నిరతసియ ఆనంద స్వరూపమగు బ్రహ్మణ బ్రహ్మమునకు ప్రతిష్ట ఆశ్రయమును అనగా బ్రహ్మము యొక్క స్వరూపమును అయి ఉన్నాను. తాత్పర్యం: ఎలా అనగా నేను నాశరహితమును, నిర్వికారమును, శాశ్వత ధర్మ స్వరూపమును, నిరతిశయ ఆనంద స్వరూపమును బ్రహ్మమునకు ఆశ్రయమును అయి ఉన్నాను. అంటే బ్రహ్మం యొక్క స్వరూపమును అయి ఉన్నాను చెప్పారు. ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోధ్యాయః. ఓం తత్సత్.